ఈరోజు దేవుడు ఎవరితో మాట్లాడుతుందో తెలియదు. బయట అంతా అందంగా ఉందని ప్రపంచాన్ని నమ్మిపించే ప్రయత్నం చేస్తున్నావు, కానీ లోపల ఒకటి దాచి 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 అది టైం బాంబ్ లాగా ఎప్పుడు పేలుతుందో తెలియదని భయపడుతున్నావా? సమ్ ఆఫ్ us are holding stress so much inside that you're trying to rub off, but it is spoiling you. అది నేను తినడం ఆరంభిస్తుందా? ఈరోజు ఏ గాయంతో దేవుని మందిరికి వచ్చావో తెలియదు. ఈ వ్యక్తి యొక్క బలమైన సమస్య ఏం తెలుసా? ఈ సమస్యని ఎలా దాచిపెట్టాలని దాచిపెట్టే ప్రయత్నంలోనే బాధపడుతున్నాడు. ఈ సమస్యను దాచిపెట్టే ప్రయత్నంలో చాలా మంది బాధపడుతున్నామనే సత్యాన్ని ఈరోజు దేవుని సేవకంగా మరొకసారి జ్ఞాపకం చేస్తున్నా. ఆ యూనిఫామ్లో నుండి బయటకి ఆ యొక్క ఇన్ఫెక్షన్ తన్నుకొని బయటకు వస్తూ ఉంది. ఒక్కొక్క రాత్రి ఆ డ్రెస్ మార్చుకుంటున్నప్పుడు, ఆయన వాష్రూమ్కి వెళ్తున్నప్పుడు ఆ సమస్య తాను చూడలేక, చెప్పుకోలేక, బయటకు రాలేక నలిగిపోతుండడం. బయట ఎవరికి తెలియదు, రాజు కూడా తెలియదు, ప్రపంచానికి తెలియదు, సైన్యానికి తెలియదు. సైన్యం అంతా సెల్యూట్ కొడుతున్నారు. ఈరోజు మనం కొన్ని సమస్యలు కప్పుచ్చడానికి యూనిఫామ్ అనే ఐడెంటిటీ, గౌరవం అనే ఐడెంటిటీ, జాబ్ అనే ఐడెంటిటీ, శాలరీ అనే ఐడెంటిటీ, డబ్బు అనే ఐడెంటిటీ ఒకసారి బయట చూపించి, ఈ యొక్క బయట ఆ చిలుకులు కలిగిన ప్రపంచాన్ని బయట చూపించి లోపల సమస్యని కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నావేమో. ఈ వాక్యం నీ కొరకే. కొన్నిసార్లు కొన్ని సమస్యలు ఎవరు చేయలేరు. డాక్టర్స్ దగ్గర పోలేడు, ఎందుకంటే డాక్టర్స్ దాన్ని ట్రీట్ చేయలేరు. పోనీ హాస్పిటల్కి పోలేడు, హాస్పిటల్కి ఇంకా వైద్యం అందలేదు. ఈ పోనీ సమస్య బయట చెప్పుకుంటామంటే ఎవరు కూడా మార్చలేరు. ఆ సమస్యను మార్చగలిగేవాడు ఒకే ఒకడు, ఆయన అభిషేక్తుడు.